కొడుకు ఎప్పుడు కూడా తల్లికి దోస్తులా ఉంటాడు. అంటే తల్లి కొంగుచోటు బిడ్డగా ఉండిపోతాడు. కానీ తండ్రి ఎప్పుడు విలన్గా కనబడతాడు కొడుక్కి. ఎందుకని? నాన్న రూల్స్ పెడుతుంటాడు, నాన్న రిస్ట్రిక్షన్స్ పెడుతుంటాడు. నాన్న ప్రతిసారి ఒరే జీవితంలో ఎలా ఉండాలరా, అలా ఉండాలరా, ఇది కరెక్ట్ కాదురా, అది కరెక్ట్ కాదురా, ఇలా ఉంటే బాగుపడతారా, అలాగుంటే బాగుపడతావు బుర్ర తినేస్తాడు. ఆ విలువ, మాటల విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఒక్కసారి ఇంట్లో మీ నాన్న లేకపోతే కుటుంబ బాధ్యత హఠాత్తుగా నీ మీద పడితే తెలుస్తుంది. అబ్బో, అప్పుడు మా నాన్న ఇన్నిసార్లు చెప్పడానికి కారణం ఇదా, మా నాన్న ఇంత నలిగాడా, మా నాన్న అరిగిపోయిన చెప్పులు వేసుకుని నాకు మంచి చెప్పులు కొన్నాడా, మా నాన్న చిరిగిపోయిన బట్టలు వేసుకుని నాకు మంచి బట్టలు కొన్నాడా, మా అమ్మ మా నాన్న ఇదిగో వర్షం వస్తే మా అమ్మ ఇంట్లో గిన్నెలు తోముకుంది, కానీ మా నాన్న వర్షం వచ్చినా సరే వర్షంలో తడుస్తూ పనిచేశాడా, మా అమ్మ వర్షం వస్తే బట్టలు బాత్రూంలో కూర్చుని ఉతుక్కుంది, కానీ మా నాన్న వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎండలోని వర్షంలో మగ్గుతో పనిచేశాడా అని చెప్పేసి అప్పుడు తెలుస్తుంది. చాలామందికి అండి కవులు రాయమన్నారు అనుకోండి, కవితలు అమ్మ కోసమే రాస్తారు. నేను కూడా అమ్మ కోసం రాశాను. వికసించిన పువ్వులను అడుగు అమ్మ యొక్క అందము, విరబూసిన మల్లెలను అడుగు అమ్మ ప్రేమ సుగంధము, సుస్వరాల కోయిలను అడుగు అమ్మ ప్రేమ పిలుపుదనము, యుగమైన క్షణమైన చావైన బ్రతుకైనా మరువలేని మరోవరం, మంచినీటి సరోవరం, నరం నరం ప్రేమ జ్వరం, పరిగెత్తున ఆమె గుణం అని చెప్పేసి అమ్మ మీద కవితలు నేను రాశాను. ఐ ఫెయిల్డ్ టు రికగ్నైజ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి కష్టాన్ని నేను గుర్తించలేకపోయాను, లేకపోతే నాన్న మీద ఒక పాట, ఒక కవిత రాసేవాడిని. నిజానికి ప్రపంచమంతా అమ్మ చుట్టూనే తిరుగుతుంది. ఏదో అమ్మే శ్రమ అనుభవించినట్లు, అమ్మే కష్టపడినట్లు, అమ్మే ప్రేమించినట్లు, అమ్మే సాకినట్టు, అమ్మే పెంచిపెట్టినట్లు. కానీ అమ్మతో పాటు అమ్మ నిన్ను 9 నెలల గర్భంలో మోస్తే మీ నాన్న గర్భంలో ఉన్న నిన్ను మోస్తున్న మీ అమ్మను మోసినటువంటి ఒక వ్యక్తి ఎవరో? నాన్న. కానీ నాన్న ప్రేమను ఎవరో గుర్తించరు. ఆయన ఎలా కనబడతాడంటే ఒక విలన్లా కనబడతాడు. కొడుకులకి చెప్తుంటే పదే పదే పలానా బాబు ఇలాగుండాలి బాబు, అలాగుండాలి బాబు, ఇలా మీరందరూ ఇలా కలిసి ఉండాలిరా, ఇలా సాధించుకురావాలరా, ఇలా నిలబడాలరా, ఇలా పని చేసుకోవాలరా, ఇలా దాచుకోవాలరా, ఇలా వెళ్ళకూడదురా, అలా చేసుకోవాలరా అని చెప్తుంటే మనకు అనిపిస్తుంటుందండి, మా నాన్న నాకు చెప్తున్నాడేటి, నాకు తెలదా, నేనేమైనా చిన్న కుర్రోన్నా, చిన్న కూసినా గడ్డాలు వచ్చేసాయి, మీసాలు వచ్చేసాయి, చాలా ఎదిగిపోయాను కదా, మా నాన్న నాకు చెప్పడం ఏంటి అనుకుంటాం. మీ నాన్న ప్రేమను అర్థం చేసుకుంటే, నేను మొన్న ఆలోచించాను ఏంటంటే, అమ్మ పని తగ్గించడానికి మిషన్లు వచ్చాయి, కానీ నాన్న పని తగ్గించడానికి మిషన్లో ఒక అమ్మ ఒకప్పుడు తిరగడ దగ్గర ఏం చేసేది? పిండి ఇసిరేవారు. రుబ్బురోల దగ్గర పిండి రుబ్బేవాళ్ళు. శనికాల పత్రం దగ్గర. ఇప్పుడు నాన్న ఏం చేశాడంటే, మా ఆవిడ అలసిపోకూడదని చెప్పేసి గ్రైండర్ తెచ్చిపెట్టాడు, మిక్సీ తెచ్చిపెట్టాడు, వాషింగ్ మిషన్, బట్టలు కష్టపడి ఉతుకుతుందని ఏం చేశాడు? అమ్మ పని తగ్గింది, కానీ ఇటుకలు మోస్తున్న నాన్నకి ఎవడైనా మిషన్ కనిపెట్టాడా? సిమెంట్ బస్తాలు మోస్తున్న నాన్నకి ఎవడైనా ఏమన్నా కనిపెట్టాడా? గురువు వాళ్ళ దగ్గర ఫ్యాక్టరీ దగ్గర గంటలు నిలబడిన నాన్నకి ఏదన్నా మిషన్ కనిపెట్టారా? మగవాడి పనేమో పెరిగిపోయింది, ఆడవాళ్ళ పనేమో, అందుకని ఆడవాళ్ళు ఏమో లావుగా దొడ్డుగా అయిపోతున్నారు, మగ సన్నగా అయిపోతున్నారు. గమనించండి దేవుని బిడ్డలారా, నాన్న ప్రేమ మనం గమనించాలండి. కూతుర్లు ఇక్కడ ఉండొచ్చు, లేదా కొడుకులు ఇక్కడ ఉండొచ్చు. బైబిల్ చెప్తుంది, జాగ్రత్త వినండి, నాన్న ప్రేమ కనిపించిన ప్రేమ. ఇది ఇందాకనే చెప్పాను కదా, అమ్మకు ఒకవేళ బట్టలు ఉతకడం ఇబ్బందిగా ఉందంటే ఒక రోజుకు పోస్ట్ పోన్ చేసుకుంటుంది. బట్టలు ఉతకడం వర్షం వస్తుందంటే లోపల కూర్చుని ఉతుక్కుంటుంది. కానీ నాన్న ఎండలో కష్టపడవలసిందే, వర్షంలో తడవవలసిందే. నాన్న ఒక్కరోజు ఇంటికాడ కూర్చుంటే మీ కుటుంబం ఎలా ఆగిపోద్దో మీకు తెలీదా? అందుకని భార్యలు ఉంటారు కదా, మొగ్గుని ఇంటికాడ కూర్చొని కుదురుగాను, ఏ పనికి వెళ్ళవే, ఇల్లు వెళ్ళవే అంటది. ఉండే బాబు కాళ్ళు చేతులు నొప్పి వస్తున్నాయంటే, కాళ్ళు చేతులు నొప్పి వచ్చేసి నీకు అని తిడతారు. ఎందుకని? అమ్మ ఎంతకని డబ్బులు ఆశించి కాదు, ఆ ఒక్కరోజు కూలికి వెళ్ళకపోతే సీటోళ్ళకి ఏం కట్టాలో తెలుసు దానికి. మా ఆయన ఒక్కరోజు ఇంటికాడ కూర్చుంటే మా కడుపులు మాడిపోతాయని భయం తెలుసు ఆవిడకి.
మా నాన్న ఒక్కరోజు బయటికి వెళ్ళి ఏదైనా కూలి తేకపోతే నా పిల్లలు మాడిపోతారని తెలుసు. ఆ ఉద్దేశంతో పదే పదే ఏం చేస్తుంది, కుదురుగా ఉండేది ఎవరినే, భర్తనే. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం మన జీవితాల్లో ఏం చేయాలి తెలుసా? కష్టపడాలి. ఎలా కష్టపడాలంటే మనం ఏ పని చేసినా సరే శ్రద్ధగా చేయాలి.